3 స్థానాల్లో ఉన్న ఈ అమ్మవారి విగ్రహాన్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? ఇది మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న శిల్పం. మలైధ్వజ పాండ్యుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు ఆయన పుత్రకామేషి వ్రతం చేశాడు. అప్పుడు మంటల్లో నుండి ఒక దివ్యమైన ఆడపిల్ల నడుచుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయికి 3 స్థానాలు ఉంటాయి. ఆ పాపని చూసి మలైధ్వజ రాజు మరియు మహారాణి బాధపడుతూ ఆందోళనలో పడతారు. అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడైతే తాకగానే ఆమె మధ్యలో ఉన్న స్థానం మాయమైతుందో ఆయనే మీ అల్లుడు అవుతాడు అని చెప్తుంది. ఆ కూతురికి మీనాక్షి అనే పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే ఒక మహారాజులాగా అన్ని రాజ్యాల మీద దండెత్తి రాజ్యాలను వశం చేసుకుంది. భూమి మీద ఉన్న రాజులందరినీ ఓడించి ఏకంగా దేవుళ్ళకి రాజువైన ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తుంది. ఇక ఆఖరికి కైలాసానికి కూడా వెళ్తుంది. అప్పుడు పరమేశ్వరుడు శాంతించు మీనాక్షి అని ఆమె తల మీద చెయ్యి పెట్టగానే ఆమె 3వ స్థానం మాయమైపోయి ఆమెలో దాగి ఉన్న స్త్రీ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. పరమేశ్వరుడు సుందరేశ్వరుడు అనే పేరుతో భూమికి దిగి మీనాక్షిని వివాహం చేసుకుంటాడు. అలా మీనాక్షినే మధుర మీనాక్షి అమ్మవారిలా మనం పూజిస్తున్నాం. అందరూ చెప్పండి, జై మీనాక్షి దేవి.